సౌజన్య. నేను కన్సల్టెంట్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ అండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎట్ విగో కేర్. నేను ఈరోజు మీ ముందుకి సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి అని డిస్కస్ చేయడానికి వచ్చాను. కొన్ని రోజుల క్రితం న్యూస్ పేపర్స్లో అందరం చూసుంటాము, గర్భా డాన్సుల టైంలో దాదాపు 10-11 మంది ప్రాణాలు కోల్పోయారు. హెల్దీగా 35 సంవత్సరాల లోపు వాళ్ళు సడన్గా డ్యాన్స్ చేస్తా చనిపోయిన మాట మనందరం చూసాము. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే మన గుండెలో 4 కవాటాలు ఉంటాయి. అందులో 2 రక్తాన్ని శరీరానికి సరఫరా చేసేవి సడన్గా ఆగిపోతాయి పనిచేయటం. దాని మూలంగా గుండె ఆగిపోతుంది. సో దీన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇది ఒకసారి సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత డాక్టర్లు వైద్యం అందించినా కూడా 7% మందిని మాత్రమే కాపాడగలుగుతారు. 5 నిమిషాల లోపు హాస్పిటల్కి రీచ్ అయితే 7% మంది బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం. దీనిని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. కానీ ఇది ఎంతవరకు సడన్ అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది సడన్గా జరగదు. దీనికి గల ఒక అధ్యయనంలో తేలింది ఏంటంటే దాదాపు 51% మందిలో దీనికి సంబంధించిన లక్షణాలు కొన్ని వారాల ముందు నుండి కనిపిస్తూ ఉంటాయి. 80% మందిలో కొన్ని రోజులుగా కనిపిస్తూ ఉంటాయి. 90% మందికి 24 గంటల లోపు, సడన్ కార్డియాక్ అరెస్ట్ జరగడానికి 24 గంటల లోపు 90% మందిలో ఏదో ఒక లక్షణం కనపడతా ఉంటుంది. వీటిని మనం ఇగ్నోర్ చేయటం వల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది సంభవిస్తుంది. 46% మందిలో ఏదో ఒక చెస్ట్ పెయిన్ రిలేటెడ్ సమస్య అనేది ఉంటుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటారు. ఆ ఊపిరి తీసుకోవడంలో గల ఇబ్బందులు ఉంటాయి, లేదా గుండె వేగంగా కొట్టుకోవడం, లేదా సింకోపల్ అటాక్స్ అంటారు, సడన్గా స్పృహ కోల్పోయిన పరిస్థితులు, లేకపోతే ఫ్లూ లాంటి సమస్యలు కానీ, లేకపోతే అబ్డామినల్ పెయిన్, ఇట్లాంటి ఏదో ఒక లక్షణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనం ఇగ్నోర్ చేయటం వలన సడన్ కార్డియాక్ అరెస్ట్లోకి దారి తీస్తుంది. సడన్ కార్డియాక్ అరెస్ట్ అసలు ఎందుకు వస్తుంది? 70% మంది సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడానికి కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది కారణం అవుతుంది. చిన్న వాళ్ళల్లో 35 సంవత్సరాల లోపు వాళ్ళల్లో సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడానికి వేరే కారణాలు ఉంటాయి. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, రైట్ వెంట్రికులర్ ఎరిథ్మోజెనిక్ కార్డియోమయోపతి, లేకపోతే బ్రుగాడా సిండ్రోమ్, లాంగ్ క్యూటీ సిండ్రోమ్, హెరిడిటరీ ఛానలోపతీస్ అని ఈ కారణాల వల్ల 35 సంవత్సరాల లోపు వాళ్ళల్లో సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడానికి కారణాలు అవుతూ ఉంటాయి. దీన్ని ఎలా కనుక్కోవాలి అనేది పెద్ద సమస్య. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా, లేకపోతే ఇంట్లో ఎవరైనా చిన్న వయసులో సడన్గా చనిపోయిన ఇది ఉన్నా డెఫినెట్గా టెస్ట్ అనేది చేయించుకోవాలి. యూజువల్గా మనం సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది గుండెకి సంబంధించిన ఎలక్ట్రికల్ వ్యవస్థలో వచ్చే మార్పుల వల్ల సంభవిస్తుంది. హార్ట్ అటాక్కి సడన్ కార్డియాక్ అరెస్ట్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. హార్ట్ అటాక్ అనేది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి ఆ భాగానికి రక్తం అందకపోవటం వల్ల వచ్చేది హార్ట్ అటాక్. సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది గుండెకి సంబంధించిన ఎలక్ట్రికల్ కనెక్టివిటీలో వచ్చే మార్పుల వల్ల సంభవిస్తుంది. 2 వేరు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని 100కి 90 మందిని కాపాడగలుగుతాం. సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళని 100కి 10 మంది లోపే మనం కాపాడగలుగుతాం. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. సో ఈ ఎలక్ట్రికల్ సమస్యలు వచ్చినప్పుడు మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది పెద్ద సమస్య. ఒకటి ఈసీజీ అనేది ఒకటి తీసుకుంటే కొంతవరకు మనకు అవగాహన కలుగుతుంది. కానీ రిథమ్ మానిటరింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. హార్ట్ అటాక్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేదా రిస్క్ ఫ్యాక్టర్స్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా కంపల్సరీ రిథమ్ మానిటరింగ్ అనేది చేయించాలి. అప్పుడు ఏంటంటే గుండెకి ఉన్న ఎలక్ట్రికల్ సరఫరా ఎట్లా అవుతుంది, 24 గంటలు ఎలా బిహేవ్ చేస్తుంది, 48 గంటలు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం కనిపెట్టగలుగుతాం. దానివల్ల కరెక్ట్గా ట్రీట్మెంట్ కనుక ఇప్పించగలిగితే సడన్ కార్డియాక్ అరెస్ట్ నుండి 32% మందిని కాపాడగలుగుతాం. ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 7% లోపు మాత్రమే మనం కాపాడగలుగుతాం. అదే సరైన టైంలో ట్రీట్మెంట్ ఇస్తే 32% మందిని మనం కాపాడగలుగుతున్నాం. ఈ వ్యత్యాసాన్ని గ్రహించి రిథమ్ మానిటరింగ్ అనేది ఒక రెగ్యులర్ హెల్త్ చెక్లో భాగంగా కనుక చేయగలిగినట్లయితే డెఫినెట్గా ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ నుండి మనం కాపాడగలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రిథమ్ మానిటరింగ్ అనేది ఎలా చేస్తారు? ఒకప్పుడు రిథమ్ మానిటరింగ్ అంటే పెద్ద పెద్ద పరికరాలు ఉండి దాన్ని
నుండి వచ్చే ఎలక్ట్రోడ్స్ని గుండెకి కనెక్ట్ చేసి పెట్టడం వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు. రోజువారీ యాక్టివిటీస్కి కూడా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఇంప్రూవ్మెంట్స్తో ఒక చిన్న ప్యాచ్ లాంటిది రావడంతో, బయోసెన్సర్ ప్యాచెస్తో రిథమ్ మానిటరింగ్ అనేది చాలా సులభతరం అయిపోయింది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు యాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ హెల్త్ చెక్ కనుక ఈ రిథమ్ మానిటరింగ్ చేసుకోగలిగితే దానిలో మనకు అందే సమాచారం ఏంటంటే ఎక్టోపిక్స్ ఎంత ఉన్నాయి, క్యూటీ ఇంటర్వెల్స్ ఎలా ఉన్నాయి, హెచ్ఆర్వి ఎలా ఉంది, వీటన్నిటిని బట్టి మనం బేరీజ్ వేసుకోవచ్చు. ఎంతవరకు మనకి సడన్ కార్డియాక్ అరెస్ట్ రిస్క్ ఉంది అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో రిథమ్ మానిటరింగ్ అనేది మన హెల్త్ చెక్లో ఒక భాగం అయినప్పుడు ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అనే దాన్ని మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక సమస్య మనం చూస్తుంది యంగ్ అథ్లెట్స్ లేదా మ్యారథాన్ చేసేవాళ్ళు, జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తా లేకపోతే మౌంటైనీరింగ్కి వెళ్ళిన వాళ్ళు సడన్ కార్డియాక్ అరెస్ట్ గురవుతా ఉన్నారు. ఎందుకు? వీళ్ళకి యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంది, అంతా మంచిగా జరుగుతుంది, అయినా కూడా ఎందుకు వీళ్ళకి సడన్ కార్డియాక్ డెత్ వస్తుంది అనేది చాలా పజిల్ లాగా అయిపోయింది మనకి. యూజువల్గా ఏమవుతుందంటే ఈ హెరిడిటరీ ఛానలోపతీస్ లేకపోతే కొన్ని రకాల గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నార్మల్ హార్ట్ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే హార్ట్ రేట్ పెరుగుతుంది. 120, 130, 140 వరకు హార్ట్ రేట్ రీచ్ అవుతుంది. కొంతమందిలో ఈ రీచ్ అయిన హార్ట్ రేటు రెస్టింగ్ ఫేజ్కి రాదు, సింపథెటిక్ సర్జ్ అనేది జరుగుతుంది అనమాట. ఆ సింపథెటిక్ సర్జ్ జరిగినప్పుడు ఇది గుండె లయ తప్పి ఎరిథ్మియాలోకి వెళ్ళిపోతుంది, వెంట్రికులర్ ఎరిథ్మియాకి వెళ్ళిపోయి అది సడన్ కార్డియాక్ అరెస్ట్కి దారితీస్తుంది. సో యూజువల్గా అథ్లెట్స్ లేకపోతే మ్యారథాన్ చేసే వాళ్ళలో ఇటువంటి సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒక ఫిఫా వాళ్ళు ఫుట్బాల్ అసోసియేషన్ నుండి ఒక అధ్యయనం చేశారు. 2014 నుండి 2018 వరకు వాళ్ళ ఫుట్బాల్ ఆడే ఆటగాళ్లలో ఎంతవరకు ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ ఉంది అనేది తెలుసుకోవడం కోసం జరిగిన అధ్యయనంలో 624 మంది 4 సంవత్సరాల కాల వ్యవధిలో 624 మంది సడన్ కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారు. సో వీళ్ళందరికీ ఏమవుతుంది ఏంటి అనేది చాలా వరకు తెలియదు. బట్ మనం మానిటరింగ్ అనేది చేయగలిగితే కనుక్కోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకొక అపోహ లేకపోతే ఎక్కువ వినిపిస్తుంది, కోవిడ్ తర్వాత ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్లు అనేవి చాలా పెరిగిపోయినాయి అనేది అనిపిస్తూ ఉంది. యాజ్ సచ్ కోవిడ్ తర్వాత పెరిగినాయా లేకపోతే జనంలో అవగాహన ఎక్కువైందా అనేది చెప్పడం ఇప్పుడే కష్టతరం. కానీ ప్రాథమిక అధ్యయనాల్లో తెలుస్తుంది ఏంటి అంటే కోవిడ్ వలన రక్తనాళాల్లో చిన్న చిన్న బ్లాక్స్ ఏర్పడతా ఉన్నాయి. దాని వలన సడన్ కార్డియాక్ అరెస్ట్లు అనేవి లేదా హార్ట్ అటాక్లు అనేవి చిన్న వాళ్ళల్లో కూడా పెరిగినాయి అనేది ఒక స్టడీలో తెలుస్తూ ఉంది. బట్ ఇంకొకటి ఏంటంటే సెలబ్రిటీస్, మూవీ యాక్టర్స్ కానివ్వండి లేకపోతే ఫేమస్ పర్సనాలిటీస్ కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్ యంగ్ ఏజ్లో 50 years లోపు వాళ్ళు సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వటం, మీడియాలో ఎక్కువ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా కూడా అవగాహన పెరగడం వల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్లు అనేవి మనకి కొంచెం ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అమెరికా లాంటి దేశాల్లో సంవత్సరానికి 350,000 3,50,000 మంది చనిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం. అంటే రోజుకి 1000 మంది దాకా సడన్ కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోతూ ఉన్నారు. మన దేశంలో అటువంటి స్టాటిస్టిక్స్ ఈ రోజు లేకపోయినా కూడా మనకి కూడా ఇంచుమించు అదే రేంజ్లో జరుగుతూ ఉన్నాయి అనేది ఎమర్జెన్సీకి వచ్చే కేసెస్ వల్ల మనకి అర్థమవుతా ఉంది. సో ఇటువంటి కార్డియాక్ అరెస్ట్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి? సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది మనం ఆల్రెడీ అర్థం చేసుకున్నాం, ఇది సడన్గా జరిగేది కాదు, దీనికి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి. సో ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ముందు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. చెస్ట్ పెయిన్ కానివ్వండి, బ్రెత్లెస్నెస్ కానివ్వండి, లేకపోతే సడన్గా స్పృహ కోల్పోతూ ఉంటారు. అవి యూజువల్గా ఏంటంటే ఇదేదో బ్రెయిన్కి సంబంధించింది అనుకుని నెగ్లెక్ట్ చేస్తాం. బట్ అట్లా స్పృహ కోల్పోయిన ప్రతిసారి కార్డియాక్ వాల్యుయేషన్ అనేది చేయించుకుని రూల్ అవుట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఏది ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా ట్రీట్మెంట్ కోసం వెళ్ళటం అనేది ఇంపార్టెంట్. తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్,
రోజు నడవటం లేదా ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ 30 minutes a day ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్ తక్కువ తినటం, రెడ్ మీట్ తక్కువ తినటం, తర్వాత హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ఆల్కహాల్ కానీ కొకైన్ కానీ ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే తగ్గించుకోవడం లేదా మానివేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రికాషన్స్ తీసుకుంటా ఇంట్లో ఎవరికైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేకపోతే ఎర్లీ 50sలో డెత్స్ అయిన ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా కేర్ తీసుకుని టెస్ట్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ రిథమ్ మానిటరింగ్ ఫర్ 48 hours ఈజ్ ఎ మస్ట్. అప్పుడు మన హార్ట్ ఎట్లా గుండె కొట్టుకుంటుంది, వేరియస్ యాక్టివిటీస్ అప్పుడు మన గుండె కొట్టుకునే తీరులో ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆఫ్ ద హార్ట్ ఎట్లా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడానికి ఉన్న ఏకైక పరికరం మనకి హోల్టర్ టెస్ట్. అది చేయించుకుంటాం వల్ల మనకి ఎట్లా ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించి ఏమైనా వైద్యం చేయించుకోవాలా అనేది ఒక అవగాహన వస్తుంది. సో ఇయర్లీ వన్స్ రిథమ్ మానిటరింగ్ అనేది చేయించుకుంటే కొంతవరకు ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ దారి నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అసలు సడన్ కార్డియాక్ అరెస్ట్ అయితే ఏం చేయాలి? సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే యూజువల్గా ఏదైనా పని చేస్తే సడన్గా కుప్పకూలికి పడిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఎటువంటి వైద్యం అందించాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే మన ఇంటి పక్క వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మనం వర్క్ చేసే ప్లేస్లో అవ్వచ్చు, అట్లా ఏమైనా జరిగినప్పుడు సిపిఆర్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. చెస్ట్ దగ్గర మధ్యలో 2 చేతులు పెట్టి 30 సార్లు కంప్రెషన్స్ ఇవ్వాలి. దానివల్ల ఆగిపోయిన గుండె కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా అంబులెన్స్ వచ్చే వరకు చేయగలిగితే వీళ్ళని కాపాడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మనలో చాలా మంది ఈసీజీ అనేది తీసుకుంటూ ఉంటాం, హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా ఈసీజీ తీసుకుంటాం. దానికి కంటిన్యూస్ ఈసీజీ మానిటరింగ్కి ఉన్న తేడా ఏంటి అనేది తెలుసుకుందాం. ఈసీజీ అనేది మన గుండెలో ఎలక్ట్రికల్ యాక్టివిటీ 10 seconds టైంలో ఎలా జరుగుతుంది అని మాత్రమే తెలియజేస్తుంది. కానీ గుండెలో జరిగే ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది కంటిన్యూస్ యాక్టివిటీ. సో మనం కంటిన్యూగా మానిటర్ చేస్తే తప్ప దానిలో ఏమన్నా తేడాలున్నా లేకపోతే రిథంలో ఏమైనా చేంజెస్ ఉన్నా మనకి తెలియదు. ఆ రిథమ్ చేంజెస్ని మనం ఎరిథ్మియా అంటాం. సో దానికోసం అంబులేటరీ ఈసీజీ మానిటరింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు మనకి అంబులేటరీ ఈసీజీ మానిటరింగ్ చేయాలి అంటే హోల్టర్ అనే ప్రక్రియలు ఉంటాయి. పెద్ద పెద్ద బాక్సెస్ లాగా ఉండి వైర్స్ కనెక్ట్ చేసి ఒక 24 hours దాన్ని మానిటర్ చేయమంటే చాలా మందికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే కాకుండా అది పెట్టించుకోవడానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి, మళ్ళీ తీసేసేటప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళి తీసుకోవాలి. తర్వాత రిపోర్ట్ రావడానికి 24 గంటల నుండి 48 గంటలు పడుతూ ఉంటుంది. అట్లా కాకుండా సింపుల్గా ఒక చిన్న ప్యాచ్, ఈసీజీ ప్యాచ్ గుండె దగ్గర పెట్టుకుంటే సులభంగా ఈసీజీ రిథమ్ అనేది మానిటర్ చేయొచ్చు. సో ఇది విగో హార్ట్ అనే ప్యాచ్, సింపుల్ ప్యాచ్. ఇది ఇంత సింపుల్గా ఉంటుంది.
హార్ట్ దగ్గరలో పెట్టుకుంటే 24 గంటలు, 48 గంటలు, 96 గంటలు ఎన్ని రోజులు కావాలన్నా కూడా మానిటర్ చేసుకోవడానికి సులభంగా చేసుకోవచ్చు. దీనిలో ఉన్న సెన్సార్స్ బ్లూటూత్ ద్వారా ఫోన్కి కనెక్ట్ అవుతాయి. అక్కడ నుండి మనం మన హార్ట్ రిథమ్ ఎలా వస్తుంది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా సింపుల్గా ఈసీజీ ఎట్లా వస్తుంది అనేది మనకి ఫోన్లో తెలుస్తూ ఉంటుంది. దీని ద్వారా చాలా ఈజీగా మనం రిథమ్ అనేది మానిటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక పెద్ద సమస్య, అసలు ఈ రిథమ్ వచ్చే రిపోర్ట్లు ఎలా ఉంటాయి అనేది ఒక పెద్ద సమస్య చాలా మందికి. ఆ రిపోర్ట్స్ కూడా చాలా సింప్లిఫైడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ పరికరంతో మనం ఐడెంటిఫై చేసి చాలా సులభంగా ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఏవేవి అబ్నార్మాలిటీస్ ఉన్నాయో అన్ని స్ట్రిప్స్ ఇచ్చి దానికి సంబంధించిన కంటెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో డాక్టర్స్ ఎవరికైనా కూడా ఈ రిపోర్ట్స్ని ఈజీగా కన్జ్యూమ్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరెవరికి ఈ రిథమ్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్? హార్ట్ అటాక్ పేషెంట్స్కి, ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ లేదా కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో ఈ రిథమ్ మానిటరింగ్ అనేది కనీసం సంవత్సరానికి ఒకసారి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే గుండెలో రక్త సరఫరా ఆగిపోయి రక్త కణాలు, హార్ట్ మజిల్స్ చనిపోయినప్పుడు స్కార్ అనేది ఏర్పడుతుంది. ఆ స్కార్ నుండి ఎక్టోపిక్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ ఎక్టోపిక్స్ పర్సంటేజ్ని బట్టి వాళ్ళకి అందించే వైద్యంలో మార్పులు అనేవి చేసుకుంటూ ఉండాలి. సో అది తెలియాలి అంటే కంటిన్యూస్ ఈసీజీ మానిటరింగ్ 48 to 72 hours కనుక చేసుకున్నట్లయితే ఆ ఎక్టోపిక్ పర్సంటేజెస్ ప్రకారం వాళ్ళకి ఎప్పుడు ఐసీడీ అనేది అమర్చాలి లేదా పేస్ మేకర్ అమర్చాలా అనేది ఒక కార్డియాలజిస్ట్కి ఒక ఐడియా వస్తుంది. సో కంపల్సరీ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో రిథమ్ మానిటరింగ్ అనేది జరగాలి. తర్వాత డయాబెటిక్స్లో ఏంటంటే నరాలు చచ్చుపడిపోయి వాళ్ళకి టిపికల్ చెస్ట్ పెయిన్ అనేది రాదు. వాళ్ళలో సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. సో వాళ్ళకి హార్ట్ అటాక్ ఉన్న విషయం కూడా చాలాసార్లు తెలియకపోవచ్చు. అట్లాంటి వాళ్ళల్లో కూడా ఈ రిథమ్ మానిటరింగ్ అనేది కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాలి. తర్వాత రుమాటిక్ హార్ట్ డిసీజెస్ అంటారు. వీళ్ళల్లో కూడా గుండె వాల్వ్లో డిఫరెన్సెస్ వల్ల రిథమ్ అబ్నార్మాలిటీస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో గుండె స్ట్రక్చర్లో ఉన్న ఏ అబ్నార్మాలిటీ అయినా ఎలక్ట్రికల్ యాక్టివిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, రుమాటిక్ హార్ట్ డిసీజెస్, ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ ఇలాంటి ఏ డిసీజ్ ఉన్న వాళ్ళైనా సరే కంపల్సరీ రిథమ్ మానిటరింగ్ అనేది చేయించుకుంటా ఉంటే వాళ్ళకి ఎంత సడన్ కార్డియాక్ అరెస్ట్ రిస్క్ ఉంది అనేది మనం తెలియజేయగలుగుతాం.